హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. నగరంలోని అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30 నుంచి మార్చి 10 వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లో వెళుతూ పోలీసులకు సహకరించాలని కోరారు. గాంధీ విగ్రహం నుంచి 6వ నెంబరు బస్టాప్ వరకు వెళ్లే మార్గంలో వాహనాలు అనుమతించకుండా ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. హైదరాబాద్ మహానగరం అని పేరుకే కానీ ఇక్కడ పడే కష్టాలు మాత్రం అంతా ఇంత కాదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి మన ఇంటికి అంటే మనం అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒకటి ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి, లేదంటే మధ్యలో మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ స్టక్ అవ్వడం కానివ్వండి, ఇలా చాలా కేసెస్ ఉండనే ఉంటాయి. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మార్చి 10 వరకు కూడా అధికారులు అంబర్పేట గాంధీనగర్ స్టాచ్యూ దగ్గర నుంచి టీ స్టాల్ వరకు కూడా అక్కడ రోడ్ని క్లోజ్ చేయబోతున్నారు. మరి అలా క్లోజ్ చేయడం వల్ల వచ్చే ఇక్కట్లు ఏంటి, ఇంకా ఇటువైపు బస్సెస్ వస్తాయా రావా, ఒకవేళ వచ్చినా కూడా గమ్యస్థానానికి వాళ్ళు ఎలా చేరుకోబోతున్నారు, ఎంత డ్యూరేషన్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్ బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళే వాహనదారులు కానివ్వండి, పాదయాత్ర చేసేవారు కానివ్వండి, బస్సెస్లో ప్రయాణించేవారు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. కష్టం అవుతుందండి. ఏంది అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాకు టైంకు బస్సులు లేవు. ఇప్పటికే రోడ్డు ఆగి ఎంత కష్టమైంది. పొద్దున 5 గంటలకు వెళ్ళేటోళ్ళం 6 గంటలకు పంచగొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. 4 గంటలకు వెళ్ళినా మాకు సరైన బస్ సౌకర్యం లేవు. ఇంత ఇబ్బంది అవుతుంటే కాలేజ్ పిల్లలు అయితే పొద్దున ఏడుస్తారు. ఇంత కష్టం అంటే ఇలాంటి కష్టం ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం ఏందో ఎప్పుడు ఇదైతే తెలియదు కానీ రోడ్డు బంగారు తెలంగాణ అన్న బంగారు తెలంగాణ ఏమి కాలేదు. అది అమ్ముకుని దేశం అమ్ముకునే తెలంగాణ తయారైంది. ఏమన్నా ఫ్లైఓవర్స్ వర్క్ కూడా ఎక్కువ అవుతుంది కదమ్మా. చాలా రోజుల నుంచి కూడా ఫ్లైఓవర్స్ వేస్తున్నామని చెప్పేసి, ఇక్కడ స్కై వాల్ వేస్తున్నామని చెప్పేసి కూడా చాలా మంది అధికారులు ప్రకటించారు. అది కూడా నత్తనడకనే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అంబర్పేట్ లో వచ్చేసి మన గాంధీ విగ్రహం దగ్గర నుంచి టీ స్టాల్ వరకు కూడా రోడ్ క్లోజ్ చేస్తున్నారు ఈ మార్చి 10 వరకు కూడా. సో అటువైపు వెళ్ళాలన్న వాహనదారులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. మళ్ళీ రెండోది ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తామో మనకి తెలియదు. రోడ్ అంతా ఎట్లా ఉందంటే మంచి రోడ్ ని చెడగొడుతున్నారు. గల్లీలు గల్లీలు అన్ని ఎక్కడక్కడ నీళ్ళు జామ్ అయినాయి, అవి పోని కానీ మంచి రోడ్ ని కులగొట్టుకొని మళ్ళీ డబ్బులు చేసుకుంటాడు. ఏం బంగారు తెలంగాణ చేసినమ్మా, ఏం చేయలేదు. ఏదో గొంగడి అనే ఉన్నది కానీ ఏం డెవలప్ చేయలేదు. ఈ కేసీఆర్ ఉంటాడో పోతాడో తెలియదు కానీ మాకైతే ఏమి సంబంధం లేదు. ఏమి చేయడు. ఆ చిన్న సరైన రేట్లు పెంచిండు. ఏం బతుకుతాం. చేసిన కష్టం అంతా బరోబర్ ఆడికి అయిపోతుంది. చాలా కష్టం అవుతుంది. పొద్దుగాలైతే 8 గంటలకు కాలు పెడదామంటే సందు లేదు. అంత బస్సులలో జనాలు ఎట్లా పోతారు. చాలా కష్టం అవుతుంది. ఇది ఎప్పుడు మంచిగా చేస్తాడో కానీ కొంచెం దయ గారించి కనీసం పేద పిల్లల కోసం కన్నా మంచి రోడ్డు తొందరగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఇంత జామ్ అయినా మేము ఎట్లా పోతాము. ఉప్పల్ టు కాచి కూడా వస్తుంటాను పోతుంటాను. నేను ఒక మామూలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే గంటన్నర ట్రాఫిక్ జామ్ తోటి రోడ్లు గతుకు రోడ్లు ఎవరు చెప్పినా ఏం లాభం లేదు. ప్రజల ప్రాబ్లాలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరు చెప్పాలా ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఒకప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు ఎవరు లేరు. అదేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పాలకులు మంచి పాలకులు ఎవరుతారో ఎవరుతారో ఎట్లుంటారో పాలకులు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ పెడితే పాలకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిగా చేయట్లేదు అన్నది చాలా మంది అంటున్నారు. సో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మరి ఎవరైనా సమస్య కాదు. ఒప్పగల మనిషి ఈ చేయగలడు అన్న మన నమ్మకం ఉన్న వాళ్ళకి అదేమని చెప్పుకొని ఒప్పగల మనిషి చేయగలుగుతాడు అన్న ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ రూల్స్ ఎక్కువయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, దానికి కారణం ఫ్లైఓవర్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న రోడ్లు చూసుకున్నా కూడా ఇక్కడ ప్రస్తుతం మనము ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న నివాసంలో అంటే ఆ దగ్గర ప్లేసెస్ లో ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా గుంతలతో ఉన్న రోడ్లే కనిపిస్తాయి మనకి. అండ్ ఇప్పుడు అంటే కొత్తగా తెలిసి వచ్చింది ఏంటంటే మార్చి 10 వరకు కూడా ఇక్కడ కొన్ని ప్లేసెస్ ని మూసివేయడం జరుగుతుంది. ఎలా అంటే హైదరాబాద్ లో మనకు ట్రాఫిక్ గురించి ఎంత ఎక్కువ అంటే ఎంత ఎక్కువ మంది ఉంటారో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ప్రజలు వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత దూరం అయితే వెళ్లాల్సి వస్తుందో, పర్టికులర్గా ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ కారణంగా కూడా అక్కడి నుంచి టీ స్టాల్ వరకు కూడా రోడ్లు మూసివేయడంతో అధికారులు కూడా చెప్పడం ఏంటంటే అక్కడ రోడ్ క్లోజ్ చేసి మార్చి 10 వరకు కూడా ఈ రోడ్లు క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అటువైపుగా వెళ్ళే వాహనాలకు ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సిందే. అయితే ఆ రోడ్లను చూస్తూ ట్రాఫిక్ డ్రైవర్ చేస్తుంటారు ట్రాఫిక్
పోలీసులు కూడా. అయితే తాజాగా అంటే నగరంలోని అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా చాలా నెమ్మదిగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు కూడా రోడ్లు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ రోజు నుండి కూడా మార్చ్ 10th వరకు అలాగే క్లోజ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే దాదాపు 40 రోజుల వరకు ఈ రోడ్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్ స్టాప్ ఏదైతే ఇటువైపు లైక్ ఉప్పల్ కానీ ఉప్పల్ నుంచి కానీ అంటే ఉప్పల్ క్రాస్ చేసే రోడ్స్ కానీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బస్సులు కూడా అది అంటే చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనం ఇక్కడ ఉప్పల్ సర్కిల్లో చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా గుంతలతోనూ రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఉన్న మట్టి రోడ్డు వల్ల కూడా ఏంటంటే వెళ్ళే వాహనాలు ఏవైతే ఉన్నాయో అది గాలికి దుమ్ము అటువంటివి కూడా వీచి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి చాలవు అన్నట్టుగా మళ్ళీ మార్చ్ 10th వరకు కూడా ఇక్కడ అంబర్పేట గాంధీ విగ్రహం నుంచి అంబర్పేట టీ స్టాల్ వరకు కూడా రోడ్ క్లోజ్ చేయడంతో ఇటువైపు అంటే ఫీవర్ హాస్పిటల్ కానివ్వండి లైక్ తిలక్ నగర్ కానివ్వండి ఈ రోడ్లో నుంచి వచ్చే బస్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పి వాహనదారులు కానివ్వండి లైక్ బస్సెస్లో వెళ్ళే స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి కాస్త చూసుకొని రోడ్డు వైపు అటువైపు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నార్మల్గా మన ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. అయితే వాళ్ళకి ఇంకా అవగాహన అయితే రాలేదు. మార్చ్ 10th వరకు నిజంగా క్లోజ్ చేస్తున్నారా అన్న మాటనే మనకు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఈ రోజు నుంచి కనుక ఈ రోడ్ క్లోజ్ అన్నది అమల్లోకి వస్తే కనుక మార్చ్ 10th వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.